మీరు మంత్రిగా ఉన్నారు, గతంలో 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. మరి జిల్లాకు ఇప్పటి వరకు మీరు చేసింది ఏంది, ఏం చేయబోతున్నారు అనేది మా క్లారిటీ ఇవ్వాలా మా జిల్లా తరఫున నేను అడుగుతా ఉన్నాను. టపాసుపల్లి నీళ్ళు తీసుకొస్తా అని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఏమైంది టపాసుపల్లి అని అడుగుతా ఉన్నాను. అది సాధ్యమా అసాధ్యమా తేల్చండి. సాధ్యమైతే ఎప్పటి లోపల చేస్తారో మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. గంధమల్ల అని చెప్తారు, అసలు గంధమల్ల గురించి ఏ మాత్రమన్నా సబ్జెక్ట్ అవగాహన ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇప్పటికి కూడా 1.5 TMC అని చెప్తారు. అది ఈ రోజు గంధమల్ల రిజర్వాయర్ గురించి క్లారిటీ ఏమైనా కావాలంటే నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాలనే సంకల్పం మేమే చేసుకున్నాం. కానీ మాకున్న అనేక కారణాల వల్ల దాన్ని పూర్తి చేయలేకపోయినాం. మీ ద్వారా పూర్తయితే సంతోషిస్తాం. దానికి సంబంధించిన పూర్తి సబ్జెక్ట్ నా దగ్గర ఉంది, ఇవ్వమంటే ఇప్పుడు కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గంధమల్ల ఒకప్పుడు 9.86 TMCలది ప్రపోజ్ చేసినప్పటికీ దానిపైన ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్ అంటే చాలా పెద్ద గ్రిడ్ లైన్ వెళ్తుంది, దానివల్ల కింద కట్ట నిర్మాణం చేయడం కుదరదు అన్నప్పుడు దాని కెపాసిటీని తగ్గించి 4.28 TMCలకు కుదించినాం. ఆ తర్వాత కూడా భూసేకరణ విషయంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి. సరే పాండమిక్ కారణాల వల్ల కూడా అప్పుడున్న కరోనా పరిస్థితుల వల్ల కూడా ఎక్కువ బడ్జెట్ కేటాయించలేమని చెప్పి దాన్ని ఎటువంటి కట్టడాలు అంటే ఎటువంటి నిర్మాణాలు పోకుండా, ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక బంగ్లా కూడా పోకుండా దాన్ని 1.41 TMCకి కుదించడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే 1.5 TMC అని చెప్తా ఉంటారు. 1.41 TMCకి కుదించి 575 కోట్ల రూపాయలు దీనికి మంజూరు చేయవలసిందిగా అప్పుడు మేము ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినాం. ఇప్పటి వరకు దాని గురించి ఒక్కరోజు చర్చ చేసింది లేదు, కనీసం ఒక 200 కోట్లు రిలీజ్ చేసింది లేదు. కనీసం మా సలహా తీసుకోండి. ఇప్పటికే మల్లన్న సాగర్లో నీళ్ళు వచ్చినాయి, మరి ప్యాకేజ్ 15లో గంధమల్ల ఉంటుంది, ప్యాకేజ్ 14లో ఉన్న కొండపోచమ్మ సాగర్ పూర్తయిపోయింది. కొండపోచమ్మ సాగర్ ద్వారా గతంలో తుర్కపల్లి, బొమ్మల రామారం, భువనగిరి, బీబీనగర్ మండలాలకు మేము గోదావరి జలాలను అందించడం. ఈ రోజు రెడీగా ఉన్న మల్లన్న సాగర్ ద్వారా మరి ప్యాకేజ్ 15 కాలువ ద్వారా గంధమల్ల చెరువు నింపితే చాలు మేము ఒప్పుకుంటాం, మీరు చేయగలరని మేము ఒప్పుకుంటాం. గంధమల్ల చెరువు నింపితే చాలు తిరుమలగిరి వరకు నీళ్లు పోతాయి. తిరుమలగిరి అంటే సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి వరకు నీళ్లు పోతాయి. గంధమల్ల చెరువు అలుగు బారితే చాలు. అదేవిధంగా గంధమల్ల చెరువు మీరు నింపితే పైన ఇంకొక డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కూడా నేను దగ్గరుండి ఇంజనీర్లతో సర్వే చేయించి, నేను కూడా సర్వే జరుగుతున్నప్పుడు ఊరు తిరిగి మరి మంజూరు చేయించుకున్నాను. దానికి భూసేకరణ కావాల్సిన డబ్బులు కూడా 12.4 కోట్ల రూపాయలు మంజూరు చేయించి రైతులకు భూసేకరణ డబ్బులు కూడా ఇప్పించడం జరిగింది. దయచేసి కాలువ పనులు కూడా సగం సగమైనాయి. మీరు గట్టిగా అనుకుంటే 4 రోజుల లోపల అయిపోతుంది. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ కూడా ఎవరో కాదు, బెకం కంపెనీ వేసింది. అది ఎవరో కాదు, గుత్తా సుఖేంద్ర రెడ్డి గారి సుపుత్రుడు గుత్తా అమిత్ రెడ్డి గారే అది కాంట్రాక్టర్. వారితో మాట్లాడి ఒక 2 హిటాచీలో 2 JCBలు పెడితే ఆ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కూడా పూర్తయిపోతుంది. భూసేకరణ కూడా పూర్తి చేసి ఉన్నాం మేము. కాబట్టి దయచేసి వెంటనే ఆ కాలువ నిర్మాణం చేస్తే మీరు గంధమల్ల చెరువు నింపితే చాలు మిగతా ఆలేరు నియోజకవర్గంలో, తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న గ్రామాలకి ఈరోజు నీళ్లు వెళ్లే అవకాశం ఉంది. ఇంకొక మాట కూడా మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. గతంలో నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో ఉన్న గుండాల మండలంలో 21 చెరువులు నింపాం. 2017 నుంచి కంటిన్యూస్ గా 2023 డిసెంబర్ వరకు కంటిన్యూస్ గా చెరువులు నింపినాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనుక నో బడ్జెట్, 1 రూపాయి బడ్జెట్ అవసరం లేకుండా ఉన్న కాలువల్ని ఉన్న రిజర్వాయర్ ద్వారానే నీళ్లు నింపే అవకాశం ఉన్నప్పటికీ కూడా జిల్లాని పట్టించుకొని మీరు ఈ రోజు దయాలు వేదాలు వల్లించినట్టుగా మీరు మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మీ పట్ల గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.